హాయ్ అందరికీ. సో ఈరోజు వీడియోలో నేను అపాచీ స్పార్క్ 4.2.0 లేటెస్ట్ వర్షన్లో ఒక న్యూ జాయిన్ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని గురించి చెప్తాను. యూజువల్గా ట్రెడిషనల్ స్పార్క్లో ఎలాగ ఉంటుందంటే రికార్డ్స్ సేమ్ మ్యాచింగ్ కీ ఉంటే జాయిన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్. లెఫ్ట్ సైడ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ రైట్ సైడ్లో ఉన్న రికార్డ్స్ ఏవైతే క్లోజెస్ట్ మోస్ట్ సిమిలర్గా ఉంటాయో అవి రిజల్ట్లో వస్తుంది. దీంట్లో 2 ర్యాంకింగ్ మోడ్స్ ఉంటాయి, డిస్టెన్స్, సిమిలారిటీ. ఫస్ట్ డిస్టెన్స్ ఎట్లాగా జాయిన్ వర్క్ అవుద్దు అనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఇది కస్టమర్ టేబుల్, కస్టమరు లొకేషన్ కాలమ్స్ ఉంటాయి. ఇది స్టోర్ టేబుల్, స్టోరు అండ్ నియరెస్ట్ స్టోర్ లొకేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈచ్ కస్టమర్కి ఏదైతే నియరెస్ట్ స్టోర్ లొకేషనో అది రిజల్ట్లో రావాలి, అంత డిస్టెన్స్ కూడా రావాలి. సో అది నియరెస్ట్ బై జాయిన్ మనం యూజ్ చేసినప్పుడు ఇప్పుడు C1 బెంగళూరు నియరెస్ట్ లొకేషన్ S2 బెంగళూరు, అలాగే C2 హైదరాబాద్ నియరెస్ట్ లొకేషన్ S3. సో S3 హైదరాబాద్ డిస్టెన్స్, C3 చెన్నై దానికి నియరెస్ట్ లొకేషను S1 మైసూర్. సో S1 మైసూరు దాని డిస్టెన్స్. సో ఇది ఇందులో నేను సిమిలారిటీ మోడ్లో ఎలాగా నియరెస్ట్ బై జాయిన్ వర్క్ అవుతుందో చెప్తాను విత్ ఎగ్జాంపుల్. సో ఇది లాగిన్ ఐడి, ఎర్రర్ మెసేజ్ ఈ టేబుల్లో. ఇవి నోన్ ఎర్రర్ ప్యాటర్న్స్, అంటే ఏదైనా డేటాబేస్ కనెక్షన్ కానీ మెమరీ ఎక్సీడ్ అయినప్పుడు ఈ ఎర్రరే ఈ ప్యాటర్న్ని పెట్టాలి అన్నట్టు. సో ఇక్కడ లాగిన్ ఐడిలో న్యూ మెసేజ్ వచ్చినాక ఆ మెసేజ్ని ఇక్కడ చెక్ చేసుకుంటుంది, సిమిలారిటీ ఏది సిమిలర్గా ఉందో చెక్ చేసుకొని అది మనకి రిజల్ట్లో ఈ లాగిన్ ఐడికి ఇది ఎర్రర్ ఐడి అనేది మ్యాప్ చేసి ఇస్తుంది. సో ఎర్రర్ ప్యాటర్న్ దీన్ని బట్టి ఏంటంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ లాగ్ ఐడీస్ ఈ ఎర్రర్స్తో ఫెయిల్ అయినాయి అని చెప్పి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.